హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అయితే చాలామంది మనకి నిన్న ఏదైతే వీడియో పెట్టానో ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ గురించి, సో చాలామంది ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత కొంతమందికి ఈ యొక్క ఇన్వాలిడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి వచ్చినట్లుగా చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్స్ పెట్టడం అనేది జరిగింది. అలాగే దీనికి రీజన్ ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఆ యొక్క డీటెయిల్స్తో పాటు మీకు ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క జీడిఎస్ రిజల్ట్స్కి సంబంధించి మీకు ఎగ్జాక్ట్ డేట్ అనేది చెప్పబోతున్నాను, విత్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో రిజల్ట్స్ అనేవి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్న ప్రతి ఒక్కరు వెంటనే వీడియోని లైక్ చేసి, ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనకి ఇక్కడ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి రీసెంట్లీగా ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే డిస్కస్ చేశాను కదా, అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేసి చాలామంది అయితే అప్లికేషన్ అనేది అంటే ఏదైతే సబ్మిట్ చేస్తారో అది డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు కూడా ఇంకా అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోకపోతే ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు అప్లికేషన్ అనేది మనకి యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఒకవేళ మీకు ఇన్వాలిడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కనుక వచ్చినట్లయితే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కోసారి మనకి సర్వర్ ఇష్యూస్ వల్ల కూడా అలా వస్తుంది. సో కాబట్టి మీకు ఇన్వాలిడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చినంత మాత్రాన మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినట్లుగా అయితే మనము భావించొద్దు. సో మనకి ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. మీకు జాబ్ వచ్చినట్లుగా ఎలా తెలుస్తుందంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. సో మనకు ఇక్కడే వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ అనేది పెడతారు. మీరు ఇక్కడ చూడండి, ఈ సెక్షన్లో ఏంటంటే మనకి ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేవి స్టేట్ వారిగా అయితే పెట్టడం జరుగుతుంది. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించి మీరు లిస్ట్ 1 అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట, సెలెక్ట్ అయ్యారో లేదో అని చెప్పేసి. మీకు ఇక్కడ చూపిస్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. ఇక్కడ మీకు నార్మల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు అప్లై చేస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే ఏంటంటే మీకు మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీకు మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏమని ఉంటుంది అంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి 2025 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్లోపు మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్కి సంబంధించి 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అనేవి మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు. సెల్ఫ్ అటెస్టేషన్ మీన్స్ మీ యొక్క సిగ్నేచర్ అనేది ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు అన్నీ కూడా పెట్టేసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మనకి జాబ్ వచ్చినట్లుగా ఎలా తెలుస్తుందంటే ఒక లిస్ట్ అనేది ఇచ్చారు కదా, ఈ లిస్ట్లో ఏంటంటే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది చూసారా. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇలా ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క ఎస్ఎంఎస్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మనము ఈ యొక్క పీడిఎఫ్లో మీరు ఏం చేస్తారంటే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, అందులో మీరు ఎక్కడ నుంచి ఎంటర్ చేసేసి మీరు అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే చూపిస్తుంది. అంటే మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే ఇందులో చూపిస్తుంది, ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మాత్రం మీకు అక్కడ ఏమి కూడా చూపించదు అనమాట. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఏ కమ్యూనిటీ, దానికి సంబంధించి ఎక్కడ పోస్ట్ వచ్చింది, జాబ్ డివిజన్ ఏంటి, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా చూపించడం మీద జరుగుతుంది. ఇక్కడ మనకి లాస్ట్ బాక్స్లో ఉంది కదా, ఇది మనకి ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి వెళ్ళడానికి ఆ యొక్క డివిజన్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇదేమో మీరు అప్లై చేసినటువంటి డివిజన్ అనమాట. అలాగే మీకు వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్ ఇక్కడ ఉంటుంది, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది, మీకు పోస్ట్ ఆఫీస్ నేమ్ ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిందో ఇక పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా మనము జాబ్ వచ్చిందో రాదో అని వచ్చిందో రాలేదని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మీరు యొక్క పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఈ విధంగా మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఈ విధంగా ఎస్ఎంఎస్ అనేది పంపిస్తారు. ఇండియా పోస్ట్ అని చెప్పేసి అయితే ఉంటుంది, డిఓపి కంగ్రాచులేట్స్ యూ అని చెప్పేసి ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా అక్కడ మీకు సెలెక్ట్ అయినట్లుగా ఈ విధంగా మీకు ఒక ఎస్ఎంఎస్ అనేది పంపిస్తారు. అంతేకాకుండా మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ అనేది ఇచ్చారో దానికి కూడా మీకు వాళ్ళు మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది సెలెక్ట్ అయినట్లుగా. సో కాబట్టి ఆ విధంగా మనము మెరిట్ లిస్ట్ త్రూగా అలాగే ఎస్ఎంఎస్ రూపంలో ఈమెయిల్ ద్వారా మనము సెలెక్ట్ అయినట్లుగా తెలుసుకోవచ్చు. అలాగే మీకు రిజల్ట్స్కి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ అనేది చెప్తానని చెప్పాను కదా, అది నేను ఎలా అనాలిసిస్ చేస్తాను మీకు ఇక్కడ క్లియర్గా ప్రూఫ్ అనేది చూపెడతాను. సో దీన్ని బట్టి మీరు
డిసైడ్ అవ్వచ్చు అనమాట రిజల్ట్స్కి సంబంధించి నేను చెప్పింది కరెక్టో కాదు అని చెప్పేసి. ఇక్కడ మనకి రిజల్ట్స్కి సంబంధించి ప్రీవియస్గా మనకి ఎప్పటి నుంచి అయితే 2022 నుంచి రిజల్ట్స్ అనేవి మనకి జీడిఎస్కి సంబంధించి కొత్త వెబ్సైట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఆ యొక్క 2022 నుంచి గమనిస్తే 2022లో మనకి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే June 5th వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. అయితే ఆ యొక్క June 5th తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి ఏ డేట్న అనౌన్స్ చేస్తారంటే 20th June, అంటే జస్ట్ 15 డేస్లోనే మనకి ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. అలాగే 2023లో ఏంటంటే 20 డేస్ టైం తీసుకున్నారు. 2024 అంటే లాస్ట్ ఇయర్లో వచ్చేసి జస్ట్ 14 డేస్లోనే మనకి ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ 2025కి సంబంధించి మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏమో March 3 వరకు ఉంది. అయితే March 3 నుంచి నేను యావరేజ్గా 15 డేస్ అని తీసుకున్నాను. సో 15 డేస్ అని తీసుకుంటే 18th March అని చెప్పేసి ఇక్కడ మనకి డేట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో 18th March అనేది నేను నార్మల్గా మీకు అనాలిసిస్ చేసి అయితే చెప్తున్నాను. సో దీనికంటే ఇంకా 2 డేస్ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు, లైక్ 19th March రోజు లేదంటే 20th March రోజు. సో మ్యాక్సిమం 99% జీడిఎస్ ఫలితాలు అనేవి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నేను అనాలిసిస్ చేసి అయితే మీకు చెప్తున్నాను. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే మంచి పర్సంటేజ్ ఉండి రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో మీరు కంపల్సరీగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోండి. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవాలి అని చెప్పాను కదా. మెడికల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, 10th మెమో, ఇలా అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. జిరాక్స్ కాపీస్తో సహా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అలాగే పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. సో మనకి సెలెక్ట్ అయిన తర్వాత ఎక్కువ టైం ఉండదు, జస్ట్ 15 డేస్ టైం మాత్రమే ఉంటుంది కాబట్టి. సో మీ దగ్గర ఒకవేళ డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం సో మీకు మంచి పర్సంటేజ్ ఉంటే సెలెక్ట్ అవుతాము అని చెప్పేసి హోప్తో ఉంటే మాత్రం రెడీ చేసేసుకొని మీరు సెలెక్ట్ అయితే మాత్రం మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మాత్రం మీకు జాబ్ అనేది ఇవ్వరు, ఫర్దర్గా కూడా ఛాన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ పర్సన్కి అయితే ఆ యొక్క జాబ్ అనేది ఇస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి జీడిఎస్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి కదా. ఆ యొక్క జీడిఎస్ రిజల్ట్స్లో మనకి ఫస్ట్ ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో కనుక ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు జాయిన్ కారో, సో జాయిన్ కాకపోతే నెక్స్ట్ పర్సన్కి జాబ్ ఇస్తారు కదా. ఆ నెక్స్ట్ పర్సన్కి సంబంధించి ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఇదే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే వెబ్సైట్లో. సో మనకి ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్గా చెక్ చేసుకోవచ్చు. సప్లిమెంటరీ లిస్ట్ 2 అని చెప్పేసి, అలాగే లిస్ట్ 3, 4, 5 అని చెప్పేసి ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి అంటే సో ప్రీవియస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్ జరిగింది కదా. ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు సెకండ్ లిస్ట్లో అంటే ఫస్ట్ లిస్ట్లో జాయిన్ కాని వాళ్ళని సెకండ్ లిస్ట్లో జాయిన్ చేస్తారు. సో సెకండ్ లిస్ట్లో కూడా జాయిన్ కాకపోతే ఆ పోస్ట్ ఫిల్ అయ్యేంత వరకు కూడా ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సైకిల్ నోటిఫికేషన్ వచ్చేంత లోపు దాని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేస్తారు. సో ఆ విధంగా మనకి ఇక్కడ కంప్లీట్గా ఆ యొక్క రిజల్ట్స్కి సంబంధించి మీరు ఒకవేళ మీరు మంచి పర్సంటేజ్ ఉంటే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి అన్నీ రెడీ చేసేసుకొని మీరు ఫర్దర్గా అయితే రెడీగా అయితే ఉండండి. సో ఇది మనకి మీకు రిజల్ట్స్కి సంబంధించి పర్ఫెక్ట్ డేట్ అనేది అనాలిసిస్ చేసి అయితే చెప్పడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇక్కడ మీకు హెల్ప్ డెస్క్ కూడా ఉంది. మీకు డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి కూడా అడగచ్చు, నేను చెప్పింది రియలో కాదు అని చెప్పేసి. హెల్ప్ డెస్క్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీకు కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి. సో అందులో మీరు హెల్ప్ డెస్క్ వాళ్ళని కూడా అడిగి డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి జీడిఎస్ ఫలితాలకి సంబంధించి అప్డేట్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.